ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పిండిప్రోలు గ్రామం వద్ద వరంగల్ ఖమ్మం హైవే రోడ్డుపై ధాన్యం మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. మొక్కజొన్న వరి పంటలను వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీనితో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తడిసిన మొక్కలు ఎమ్మటే తడిసిన మొక్కల్ని $500, $600, $1000 ఉన్నాయి కదా సార్. కొన్ని వేల బస్తాలు ఉన్నాయి. ఇప్పుడు మా డిప్యూటీ ఎంఆర్ఓ గారిని పోయి చూడమన్నాను సార్. తడిచి రైతులు ఏ చింతున్నారో మీరు ఒకసారి ఆ కళ్ళం దగ్గరనే మేము చేస్తున్నాం కూడా. ఒకసారి అడిగిపోయి రైతుల పరిస్థితి చేద్దామే. తమరు ఎంఆర్ఓ గారిని చెప్పండి సార్. రైట్ సార్. అధికారులను అడుగుతా అంటే మాకు గోడలు లేవని చెప్పేసి అని అంటారు. మీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్స్ రాలేదని చెప్తా ఉన్నారు. ఎలాంటి ఆర్డర్స్ రాకపోతే మేము ఏం చేయాలంటే ఇంతవరకు కూడా ఎలాంటి ఆర్డర్స్ రాకుండా ఉంటే జేసీ గారు కూడా ఇంతవరకు స్పందించలేదు, మంత్రి గారు కూడా స్పందించలేదు. అకాల వర్షాలు వచ్చి మొక్కజొన్నలు పడతా ఉన్నాయి. దానివల్ల మేము రైతులు ఎంతో ఆరుగాలం కష్టపడి నష్టపోతా ఉన్నాం. వెంటనే స్పందించి ఈ తడిచిన మొక్కజొన్నలు కానీ వెంటనే మీరు కొనుగోలు చేయాల్సిందిగా మేము కోరుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే మొక్కజొన్నలు ఇక్కడ మన పిండిపోల్ సెంటర్ లో పోసినాం. ఈ సెంటర్ నుంచి ఇంతవరకు ఒక లారీ అంటే ఒక లారీ పోలేదు. పోయిన లారీ కూడా రిజెక్ట్ చేశారు. మీరు ఏం చేయాలండి? రైతులు ఇంత ఆరుగాలం కష్టపడి దానికి మీరు అధికారులు కూడా ఇంతవరకు స్పందించలేదు. జేసీ గారు కూడా స్పందించి ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి కలెక్టర్ దృష్టి తీసుకెళ్లి మొక్కజొన్నలు ఎమ్మెల్యే కొనుగోలండి. మొక్కజొన్నలు తడిచి ఆగమైపోతుంది. ఎన్ని క్వింటాలు ఉండొచ్చు సుమారు? జేసీ గారు కానీ సుమారు ఎన్ని క్వింటాలు ఉండదు? నెల అయింది పోసాడా. లారీలు లేవు, బస్తాలు లేవు, హాస్పిటల్ లేదు, నైట్ నిద్ర కూడా లేదు మాకు. బస్తాలు పట్టుకుంటే గాలి మొత్తం
నెల అయింది పోసాడ, లారీలు లేవు, బస్తాలు లేవు, టాటా అనేది హాస్పిటల్ లేదు, నైట్ నిద్ర కూడా లేదు మాకు. బస్తాలు పట్టుకుంటే గాలి. కాటాలైన బస్తాలకు వెంటనే, కాటాలైన బస్తాలకు వెంటనే ఈ దోపిడీ రాజ్యం పోవాలంటే పోరాటం, పోరాటం. ఈ దొంగల రాజ్యం పోవాలంటే పోరాటం, పోరాటం. ఈ దోపిడీ రాజ్యం పోవాలంటే పోరాటం, పోరాటం. ఈ దొంగల రాజ్యం పోవాలంటే పోరాటం, పోరాటం. కలిసిన మక్కదనులను వెంటనే, కలిసిన మక్కదనులను వెంటనే, కలిసిన మక్కదనులను వెంటనే. అధికారులను అడుగుతా అంటే మాకు గోడలు లేవని చెప్పేసి అని అంటారు. మేము ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్స్ రాలేదని చెప్తా ఉన్నారు. ఎలాంటి ఆర్డర్స్ రాకపోతే మేము ఏం చేయాలంటే ఇప్పటివరకు కూడా ఎలాంటి ఆర్డర్స్ రాకుండా ఉంటే జేసీ గారు కూడా ఇంతవరకు స్పందించలేదు, మంత్రి గారు కూడా స్పందించలేదు. అకాల వర్షాలు వచ్చి మొక్కజొన్నలు పడతా ఉన్నాయి. దానివల్ల మేము రైతులు ఎంతో ఆరుగాలం కష్టపడి నష్టపోతా ఉన్నాం. వెంటనే స్పందించి ఈ తడిచిన మొక్కజొన్నలు కానీ వెంటనే మీరు కొనుగోలు చేయాల్సిందిగా మేము కోరుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే మొక్కజొన్నలు ఇక్కడ మన పిండిపోల్ సెంటర్ లో పోసినాం. ఈ సెంటర్ నుంచి ఇంతవరకు ఒక్క లారీ అంటే ఒక్క లారీ పోలేదు. పోయిన లారీ కూడా రిజెక్ట్ చేశారు. మీరు ఏం చేయాలండి? రైతులు ఇంత ఆరుగాలం కష్టపడి దానికి మీరు అధికారులు కూడా ఇంతవరకు స్పందించలేదు. జేసీ గారు కూడా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్చి కలెక్టర్ మొక్కజొన్నలు ఎమ్మెల్యే కొనుగోలండి. మొక్కజొన్నలు తడిచి ఆగమైపోతుంది. ఎన్ని క్వింటాలు ఉండొచ్చు సుమారు? జేసీ గారు కానీ సుమారు ఎన్ని క్వింటాలు ఉన్నది? గోపతి, పెద్ద గోపతి, కుంజల మండలంలో ఆల్రెడీ కాటాలు అయిపోయినాయి, లారీలు అయిపోయినాయి. ఈ యొక్క మండలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారిని చేసుకోవటం మరి ఏందో మరి ఆ కుంజర్ల మండలంలో మరి లోన్లు ఎత్తిరు, మరి డబ్బులు పడతాయంటారు. ఈ నియోజకవర్గంలో మరి మంత్రి గారు మరి ఆ మంత్రి గారు మరి ఎందుకు వేయట్లే అసలు ఏందో తెలవట్లే. కుంజర్ల మండలంలో మొత్తం కాటాలు అయిపోయినాయి. మరి ఈ నియోజకవర్గంలో మంత్రి గారు ఉండి మరి ఆ మంత్రి గారు చొరవ ఎందుకు తీసుకోవట్లేదు తెలవట్లేదు. దాదాపు తిరునాపల్లి మండలంలో ఆగినాయి. అటు చూడొచ్చు, రైతు అందులో నుంచి నీళ్ళ నుంచి మొక్కజొన్నలు తీస్తున్న దృశ్యం. ఇక్కడ ఉన్నారు చిట్టి గారు అని. ఒకసారి మాట్లాడండి, రైతు కష్టాలు ఏంటో ఒకసారి చెప్పండి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిపోలు గ్రామం. ఈ తిరునాపాలెం మండలంలో ఈ సంవత్సరం అత్యధికంగా మొక్కజొన్న వేయడం జరిగింది. రాత్రి అకాల వర్షం వల్ల ఈ మొక్కజొన్న పట్టాలు లేచిపోవటం, అదేవిధంగా మొక్కజొన్నలు ఉబ్బటం, ఈ తడిసిన ధాన్యాన్ని కూడా అసలు మొక్కజొన్నలు మంచిగా కొంటారా చెడ్డగా కొంటారా ఇక్కడ ఉన్నాయి, కళ్ళాల్లో ఉన్నాయి. ఈ బురదలో నాని ఉబ్బినాయి. 2400 గవర్నమెంట్ మార్క్ పెట్టుకుంటుందని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో హామీలు ఇచ్చింది. ఆ ఎలక్షన్లో హామీలు ఇచ్చినవి కూడా కనీసం ఇక్కడికి వచ్చి మంత్రి గారి నియోజకవర్గం, పాలేరు నియోజకవర్గం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మంత్రివర్గంలో ఉండి కనీసం రోడ్డు మీద పోతుంటే రైతులు ఏంది కష్టకాలం అనే లేదు. ఓట్లప్పుడు కాంగ్రెస్ కోటేయండి, పింఛన్లు ఇస్తాం, రైతుల బోనస్ ఇస్తాం, రైతు రుణమాఫీ చేస్తాం. ఇవాళ మంత్రి గారు ఎక్కడుండ్రు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ధాన్యం కాడికి రావాలి. ఈ మొక్కజొన్నలు కనీసం 24 కొనడానికి చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం ప్రభుత్వం? ఇవాటి వరకు ఎంత ఉండొచ్చు సుమారు? దాదాపు 300 టన్నులు ఉంటుందన్న. అక్కడ ఇక్కడ కలిపి పిండిపోలు, కేశాపురం కలిపి 300 టన్నులు ఉంటుంది. కనీసం ఒక్క ఎకరానికి 40 క్వింటాలు వచ్చింది ఈ సంవత్సరం. మంది బ్లాక్ సాయిల్ కాబట్టి, నల్ల భూములు కాబట్టి ఈ సంవత్సరం 40 క్వింటాలు ఎకరానికి వచ్చింది. కాబట్టి కలెక్టర్ గారు ఎమ్మటే వచ్చి ఈ యొక్క కేశాపురం ఆధ్వర్యంలో, అదే పిండిపోలు రెవెన్యూలో అక్కడ కూడా కొద్దిగా పోసారు, కళ్ళాలలో ఉన్నాయి. ఈ ధాన్యాన్ని కూడా మొత్తం కొనాలి. కలెక్టర్ గారు 2 రోజులు హామీలు ఇచ్చిండు కాబట్టి ఈ 2 రోజుల్లో కూడా ప్రతి ఒక్క రైతు కొనాలి. కాబట్టి ఇదే ప్రకారంగా మళ్ళీ సాయంత్రం వరకు మేఘాలు గమ్ముకున్నాయి. ఈ 4 రోజుల్లో వాతావరణ శాఖ వానలు ఉన్నాయంటారు. ఈ పట్టాలు కూడా కనీసం గవర్నమెంట్ సమకూర్చట్లేదు. కనీసం రైతులకి పట్టాలు కూడా ఇయ్యలేని పరిస్థితి గవర్నమెంట్. ధర్నా చేశారు కదా, మీకు హామీ ఇచ్చారు, ధర్నాలు చేశారు కదా ఇప్పుడు హైవే రోడ్ పై. కలెక్టర్ గారు ఏం చేశారు? జేసీ గారు ఇట్లా 2 రోజుల్లో మేము అందరికీ కూడా కాటాలు వేపిస్తాం, లారీలు పంపిస్తాం. ఇవాళ ఒక్క లారీ అయిపోయింది. ఇక్కడ నుంచి కేశాపురం టొంక నుంచి ఒక్క లారీ అయిపోయింది. కనీసం ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతుంటే ఒక మంత్రి గారి పిఏ వచ్చి ఒక మంత్రివర్గంలో స్థానికంగా వచ్చి చూసే దిక్కు లేదు.
కనీసం లారీలు కూడా పంపే దిక్కులేదు. ఇక్కడ దాదాపు 3 లారీలు 4 లారీలు సరుకు బస్తాలను నింపున్నాయి. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం మీద కనికరం ఉంచుకొని ఈ ఎమ్మటే ఈ మొక్కజొన్న కాటాలు వేసినా 50 లారీలు అయితే కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే రేపు వస్తాను, రోజు రేపే 20 రోజుల మంది చేస్తాను, రోజు రేపే అంటాను. ఎవరు ఫోన్ చేస్తారు? కాంట్రాక్టర్ భద్రం గారండి. అయితే ఆయన ఫోన్ చేసిన ఇప్పుడే చేస్తే రోజు రేపే, నిన్న చేసిన అంతే అంటాడు. 3-4 రోజుల మంది ఫోన్లు చేస్తాను, రోజు రేపే అంటాడు. ఫోన్లు కూడా ఎత్తట్లే. రైతులు కాంట్రాక్టర్ ఫోన్ చేసే పరిస్థితి వచ్చింది. లారీ కాంట్రాక్టర్ అది ఆయనదే తోలన్నట్టు ఈ మొత్తం కాన్షియన్స్ మొత్తం. మాకు ఛాన్స్ ఇస్తే డాక్టర్లు వేసుకొని మాకు ఇక్కడ ఈ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఇస్తే గోడౌన్లు ఉన్నాయి, మాకు దిగుమతి కావాలి. గోడౌన్లు ఉన్నాయి. అవి మాకు పర్మిషన్ ఇస్తే ట్రాక్టర్తో రైతులు తీసుకుని ఆడేస్తాం. ఈ గోదావరినే కాదు, దగ్గర పట్ల మనకి పిండిపోలు గ్రామంలో కానీ ఇక్కడ ఎక్కడ కానీ గవర్నమెంట్ ఆ ఫంక్షన్ హాల్లో లీజు తీసుకొని ఆ ఫంక్షన్ హాల్లో వేసుకొని తర్వాత కూడా సమకూర్చొని గోదావరి కాళ్ళు అయినప్పుడు రైతులు ఇబ్బంది చూడాలి. ఫంక్షన్ హాల్ ఉంది, ఫంక్షన్ హాల్ ఏమంటే ఇస్తారు 300 బస్తా 400 పడుతుంది. ఆ ఫంక్షన్ హాల్లో ఇప్పుడు పెళ్లిళ్ళు లేవు, ఏం లేవు, ఖాళీగా ఉన్నాయి. ఆ ఫంక్షన్ హాల్ వేసుకొని గవర్నమెంట్కి వీలు ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఈ సాకు ఏంటంటే కొనం సాకు, ఇదంతా గవర్నమెంట్ ఏంటంటే కొనం సాకు. ఏంటంటే వస్తానా బర్రెని పాలు తీయే దోని ఇప్పు తన్నంటారు. ఈ మధ్య కాలంలో మీకు ఐకేప్ సెంటర్ లేదని చెప్పి ధర్నా చేశారు కదా, ఐకేప్ సెంటర్ పెట్టడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? తీసుకుపోయేటోళ్ళు లేడు, వాళ్ళు ఇక్కడ చూసేటోళ్ళు వాళ్ళు బాధలు తట్టుకోలేక మ్యాచర్ చుట్టం కాటాలు వేయటం ఆడబెట్టడం. కళాశాలు కూడా రారు ఇంకా 2 రోజులు పోతే, వాళ్ళకి డబ్బులు ఇస్తలేదు. మెయిన్ లారీలు వస్తే ఈ కాటాలైనా పోతే వెనక ఇప్పుడు మీరు హైవే పై ధర్నా చేశారు కదా, అధికారులు వచ్చారు కదా, వాళ్ళు మీకు ఏం హామీ ఇచ్చారు? 2 రోజులు వేస్తా ఉంటారు. మేము నెల అవుతుందండి ఇక్కడ పోసి. కాటాయి కూడా ఒక 15 రోజులు అయితేనే కొంతమంది అయ్యి కాటాయి బస్తాలు పోతే వెనక సీరు వచ్చి కోసుకునే వాళ్ళకి ఆ ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ లేక ఇట్లా పోస్తే ఇగో ఇట్లా అయింది వర్షానికి. మళ్ళీ వర్షం ఉంది 3 రోజులు. ఇప్పుడు రైతులు మామూలుగా ఇబ్బంది కాదు. రాత్రి ఒక ఆయన పట్టతో లేచిపోతే ఈడికి ఇరిగింది. రైతు పేరు కనకాయ. పట్ట గాలి పోతుందని పట్టుకో తెట్టలపాడు రైతు తుపాకుల కనకాయ. ఈ పట్టాతో బట్టి ఇట్లా పట్టుకుంటే లేపి రాయి మీద చేస్తే ఇళ్ళకి ఇరిగింది. అది మొక్కజొన్నలు ఆడ తీసుకుంటూ లేరు. ఆయనకి ఇప్పుడు ట్రీట్మెంట్ అయితే డబ్బులు లేవు. ఈ మీదనే ఆయనకి ఇప్పుడు ఇది అన్న మ్యాచర్ అని అడుగుతారు. ఇంకా మ్యాచర్ 14 13 ఉంటే వేసుకుంటారు. 14 మ్యాచర్లు అన్నీ వచ్చినాయి కానీ రాత్రి వర్షానికి కొంచెం నిన్న 2:30-3 వర్షం వచ్చి ఇది అయింది. ఇంకా